హాయ్ ఫ్రెండ్స్, శ్రీటు లచ్చమ్మ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మేము వీడియో తీయడం జరుగుతుంది. అంతకుముందు మధ్యలో కొంచెం చిన్న పని ఉండే, అందుకు అక్కడిక్కడ తిరగడం వల్ల మేము వీడియో చేయలేకపోయినాము. హాయ్ ఫ్రెండ్స్, చెప్పరా అమలు కన్నా, చెప్పరా. అరే ఎప్పుడు తింటున్నారా? అరే కన్నా, బిస్కెటా? ఓకే, వెరీ గుడ్. ఇంకోటి వచ్చేసి మా మిస్సెస్ వచ్చేసి పచ్చిమిరపకాయలు కావాలని, ఎండిమిరపకాయల పచ్చిమిరపకాయల ఎండిమిరపకాయలు కావాలని మొన్న అనుకున్నది, అందుకే ఎండుమిరపకాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్. అలాగనే ఏం చేస్తున్నారు? రే కనా, హాయ్ చెప్పరా. వెరీ గుడ్. అయితే మా బుజ్జి కన్నా తిన్నావా? అది పొట్టిదే తిన్నావా? పొట్టిదానా? ఓ పొట్టిదానా, తిన్నావా? తిన్నావారా? పువ్వు అంటే ఏంటిదిరా? అదే తింటావా? మరి తొడమలు ఇప్పుడు తీసేసావా? బట్టలు వింటావా? ఇంకోటి ఫ్రెండ్స్, జారి పడ్డ నా మనసులో ప్రేమలో పడ్డది కాబట్టి మళ్ళీ ఇంకోసారి గుర్తు చేద్దామని చేస్తున్నా ఫ్రెండ్స్. జారి పడ్డ చెప్పే పెట్టి గేట్ పెట్టుకో. అయితే ఇంకోటి మా పాప వచ్చేసి ఇగో ఏదన్నా కానీ చిట్పట్ వచ్చేసి ఊకే ఇదే కావాలంటుంది ఫ్రెండ్స్. ఇగో ఇది ఉన్నది కదా, చూశారు కదా, ఇగో ఇది ఈ చిట్పట్ ఊకే ఇదే కావాలంటుంది, వేరేది సపోర్ట్ ఏది వద్దంటుంది. ఊకే అదే కావాలి, అదే తింటాడు అంటుంటుంది. వేరేది ఏదైనా కొనిస్తే అస్సలు తినదు. ఇంకోటి పిల్లలు వచ్చేసి బొమ్మలకు ఫుల్ ఎడిట్ అయిపోయారు ఫ్రెండ్స్. ఇగో 24 గంటలు బొమ్మలు చూస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఫోన్ తీసుకున్నా, నాకు ఏడుస్తుంది. ఇగో ఇంకా చూడలేదు, చూస్తుంది ఇప్పుడు ఎట్లా ఏడుస్తుంది చూడు. అవి అట్లా తోలాడుతుంది. ఇప్పుడు ఫోన్ దాపెట్టా కదా ఫ్రెండ్స్, దాపెడితే ఎక్కడున్నది ఫోను అలా మమ్మీకి చెప్తుంది చూడు. అలా మమ్మీకి చెప్పి ఫోను పోయింది మమ్మీ అని చెప్తుంది. అయితే ఇంకోటి ఫ్రెండ్స్, పిల్లలకు వచ్చేసి చాలాసార్లు ఊకే ఫోన్లు పెట్టవద్దు, ఎందుకంటే వాళ్ళ నిద్రలో కూడా అవే బొమ్మలు వస్తున్నట్టు కనబడతాయి అన్నమాట. ఏమన్నావు? ఎగ్ కర్రీ, అట్లనే వైట్ రైసా? ఓకే. నెక్స్ట్ చికెన్ ఎవరు తెస్తున్నారు? చికెన్ ఊకే అయితే చికెన్ తినవద్దు, ఏమన్నా తలకాయ బూటి ఇక చూసినా ఫ్రెండ్స్. ఫోన్ ఎట్లా ఉరికొస్తుంది చూడు, ఫోన్ కావాలని ఆడికి వస్తుంది చూడు. ఇక ఫోన్ ఈయన ఉన్నది, ఫోన్ కోసం ఇట్లా ఉరికొస్తుంది అనమాట. అయితే నేను ఏమంటున్నా, చికెన్ తినొద్దు అసలు, తెలుసా? బాయిలర్ కోళ్ళు లెక్క అవుతారు వాళ్ళు, నువ్వు బాయిలర్ కోళ్ళు లెక్క అయినావు. అయితే ఇంకోటి అది తినకుండా ఏది తినాలంటే మటన్ కాళ్ళు. మటన్ వద్దు, మటన్ రేట్ ఎక్కువ కాబట్టి ఇవి తినాలి. మటన్ కాళ్ళు, మా తలకాయ, బోటి, సోర్వా, పొట్టకాయలు అవి మంచిగా ఉంటాయి తెలుసా, అవి తినాలి. కానీ వేస్ట్గా ఊక చికెన్ అంటే అన్ని సుజులతోటి తయారవుతుంది లక్ష్మి చికెను. అవి 15 రోజులలో పెద్దగా చేస్తారు తెలుసా. అవే టేస్ట్ ఉంటాయి కానీ ఆ సూజులతో వేస్ట్ తెలుసా. నువ్వు తలకాయ తింటావంటే ఎప్పుడు అర్ధ కిలో తలకాయ అన్న కిలో తలకాయ పట్టుకొస్తా, మంచిగా కాల్చి పట్టుకొని వస్తా, మస్తు ఉంటుంది. ఎట్లా తినరాదు తలకాయ? బోటానే తిను. కాళ్ళ సోర్వా, పొట్టకాయలు ఏదొద్దా? ఓన్లీ మటనే తింటావా? ఆ మటన్ కూడా ఇంకోటి ఫ్రెండ్స్, మటన్ కూడా ఏమవుతుంది అంటే, మటన్ ఒకసారి తెచ్చిన అయితే కొంచెం లైట్గా గట్టిగా ఉన్నా కానీ మటన్ తినదు. మెత్తగా మన బాయిలర్ కోడ్ చికెన్ ఉన్నట్టు ఉంటుందా ఫ్రెండ్స్? ఉండదు కదా. అట్లా బాయిలర్ కోడ్ లెక్క మటన్ ఉండాలంటే లాతది కొయ్యాలంటే మన మటన్ షాప కాదు కదా, మనం అట్లా ఉండదు. వాళ్ళు మినిమం 13 కిలోలు తెచ్చుకుంటారు. 13 కిలోల యాటని తెస్తే మినిమం కొంచెం లైట్గానే గట్టిగా ఉంటుంది. లాతది అంటే అది ఎంత 4 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్ల ఆ చిన్న మేకను కోస్తారా? టేస్ట్ ఉన్నా కానీ చిన్న పిల్లని కోస్తారా? తల్లిని వదిలేసి అట్లా కొయ్యరు అవి, అందుకని పెద్దదాకా కొయ్యరు. కోస్తారా? కొయ్యరు కదా. ఇప్పుడు అది చూడు, తల్లిని వదిలేసి పిల్లని తీసుకుపోతారా? ఎక్కడికన్నా తీసుకుపోరు కదా, కియ్య ఇస్తారు. అవి కూడా అట్లనే అనమాట. నీకు లేకపోతే మేక పిల్లది కావాలంటే అవి తల్లిని వదిలేసి కొయ్యరు అనమాట. అవి మినిమం పెద్ద అయినాక అప్పుడు మేకను వస్తారు, అప్పటిదాకా కొయ్యరు. అది అప్పుడు పాలు తిప్పుతూ ఉంటాయి అన్నమాట. ఊరికి పోయి వచ్చేస్తాం, జల్దీ మారుతాం. సాయంత్రం మస్తు చలి పెడుతుంది. అయితే యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇంకోటి
నేను ఊరికి పోతున్నా, ఊళ్ళో కొంచెము పని ఉన్నదని వెళ్తున్నా. పోయి సాయంత్రం 3 గంటల వరకు 4 గంటల వరకు వద్దామని అనుకున్నా. ఆల్రెడీ అంతకుముందు కూడా ఊరికి వెళ్ళినా, కానీ సాయంత్రం అబ్బా ఘోరమైన చలి అనమాట. రాత్రి 10 చలి బాగా అయింది. మరి తిరగాల, మరి తిరిగితే మరి ఇప్పుడు అన్నీ చేసుకుంటా కదా. అయితే ఇంకోటి ఫ్రెండ్స్, మా జాగకు అసలు రూపం లేదు, దీపం లేదనమాట. ఇప్పుడిప్పుడే తీసుకొస్తున్నాం దాన్ని. ఇట్లా క్లియారిటీ అనేది దీపంతో సహా మంచిగా తీసుకొని వస్తున్నాము. కానీ దేవుని దయతోటి ఇవన్నీ అయిందంటే ఓకే. చెప్పురా అమ్మలు కన్నా రే. ఇక మళ్ళీ బొమ్మలే చూస్తుంది చూడు ఫ్రెండ్స్, ఊరికే బొమ్మలే, 24 గంటలు బొమ్మలే. అయ్యో అట్లా బొమ్మలు చూస్తూనే ఉంటుంది 24 గంటలు. ఇప్పుడు ఒక్కసారి ఫోన్ కూడా పక్కన పెట్టేస్తా, ఇప్పుడు ఎట్లా ఇస్తా చూడు. ఇట్లా 24 గంటలు బొమ్మలు చూస్తే పిల్లలకి యాక్టివేషన్ అనేది ఉండదు, జనరల్ నాలెడ్జ్ అనేది బయట ఆడుకుంటా అనేది ఉండదు. ఊరికి 24 గంటలు అట్లా కూర్చుంటాయి. బయటే కాదు, అప్పుడప్పుడు కొంచెము పెట్టాలి బొమ్మలు. మొత్తం 24 గంటలు పెట్టొద్దు కదా. వాళ్ళకు నిద్రలు కూడా అవే బొమ్మలు వస్తున్నట్టు ఊహించుకుంటారు తెలుసా. అంతా ఎడిట్ చేయదు పిల్లలని. వాళ్ళకు మెచ్యూరిటీ అనేది మాట్లాడడానికి రాదు తొందరగా. వాళ్ళకి మాటలు రావాలంటే యాక్టివేషన్ అంటే అటు ఇటు తిరగడం అట్లా అట్లా చేస్తేనే వస్తుంది. చెప్పరా రే కన్నా రే రే. ఓకే ఫ్రెండ్స్, ఇది వ్లాగ్. అలాగనే మళ్ళీ తిరిగి ఇంకొక వీడియో రూపంలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ చెప్పరా కన్నా అరే అరే. బాయ్ 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 చెప్పరా. ఫోన్ చూసిన అంటే ఇట్లా అట్లా ఎడిట్ అయిపోయారు ఫ్రెండ్స్. ఒకటి బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ తిరిగి వీడియో రూపంలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.